నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫ్లైట్ క్రాష్ నివేదికలో కళ్ళు చెదిరే నిజాలు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కరెక్ట్గా నెల తర్వాత ఒక నివేదిక రిలీజ్ చేసింది. ప్రాథమిక నివేదిక. దిస్ ఈజ్ అ ప్రిలిమినరీ రిపోర్ట్ అకార్డింగ్ టు ఏఏఐబి. ఈ 171 ఏఐ 171 క్రాష్ తర్వాత చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంది అండ్ బ్లాక్ బాక్స్లో ఇంకా దొరికిన ఆధారాలు ఏంటి. ఇంతవరకు ఫైనల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే థ్రస్ట్ నాట్ అచీవ్డ్, మే డే అంటూ ఆ పైలట్, ఆ క్యాప్టెన్ ఆఫ్ ది ఫ్లైట్ చెప్పిన చివరి మాటలే మనం వింటూ వచ్చాం. వెరాజ్ ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది, ప్రాథమిక నివేదిక. దాని కనుక మనం చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇది 15 పేజ్ రిపోర్ట్ పబ్లిష్డ్ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ ద డిజాస్టర్ దట్ కిల్ 260 people. మనకి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక పైలట్ని ఇంకో పైలట్ అడుగుతున్నారు, ఎందుకు వై డిడ్ యూ కట్ ఆఫ్ ది ఫ్యూయల్ అని చెప్పేసి. నేను ఎక్కడ కట్ ఆఫ్ చేశాను ఫ్యూయల్ అని చెప్పేసి ఆయన అడగటం. ఇది చాలా గాబరాగా మాట్లాడుకోవటం. ఎందుకంటే వన్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సడన్గా దే హ్యావ్ నోటీస్డ్ దట్ అది ఫ్యూయల్ సప్లై ఇంజన్కి వెళ్ళలేదని, ఒక ఇంజన్ తర్వాత ఇంకో ఇంజన్కి క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగింది. ఎందుకు మీరు కట్ ఆఫ్ చేశారని ఒక పైలట్ ఇంకో పైలట్ని అడగటం అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న అంశం. అయితే అదర్ పైలట్ రెస్పాండ్, ఐ డిడ్ నాట్ డూ సో, నేను అలా చేయలేదు కదా అని చెప్పేసి. మరి ఎక్కడ జరిగింది ఇదంతా, ఎలా జరిగింది? ఇప్పటివరకు అంటే థ్రస్ట్ అచీవ్ కాలేదు. దట్స్ వాట్ ఫైనల్గా మనకి వినిపించింది. సివిఆర్ నుంచి వినిపించిన కాక్పిట్ వాయిస్ రికార్డ్ నుంచి వాళ్ళు ప్రాథమికంగా అందిన నివేదికలో మొదటి 3 రోజులు 4 రోజుల్లో అర్థమైన విషయం అది. థ్రస్ట్ నాట్ అచీవ్డ్, మేడే ఇంతవరకే. బట్ దానికి ఎర్లియర్ ఏం జరిగింది కాన్వర్జేషన్ ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఆయన అడిగింది ఇంకో పైలట్ని అడుగుతున్నారు, వై డిడ్ యూ కట్ ఆఫ్. అది ఈ ఎక్స్చేంజ్ అంటే వెర్బల్ డ్యూయల్ జరిగింది, అంటే ఒక చిన్నపాటి ఫ్రిక్షన్ జరిగింది. అంటే అవుట్ ఆఫ్ ఆ టెన్షన్ ఒక పైలట్ బహుశా క్యాప్టెన్ అడిగి ఉంటారు రెండో పైలట్ని, వాట్ హ్యాపెండ్, వై డిడ్ యూ కట్ ఆఫ్ ద ఫ్యూయల్ టు ఇంజన్ అని. ఇంజన్కి నేను ఎందుకు కట్ ఆఫ్ చేస్తాను అనేది ఈయన ఆన్సర్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇప్పటివరకు ఈ ఫ్యాక్ట్ గురించి ఎవరు మాట్లాడలా. ఫ్యూయల్ ఉంది, ఫ్యూయల్ పూర్తిగా నింపుకున్న తర్వాతే టేకాఫ్కి వెళ్ళిందని. మరి టేకాఫ్ అయిన తర్వాత 870 మీటర్ల ఎత్తు వరకు ఎలా వెళ్ళగలిగింది? అండ్ ఇంకోటి, జనరల్గా పెద్ద ఫ్లైట్స్ దే డూ టేక్ 2.5 kilometers ఏది ఆ థ్రస్ట్ అచీవ్ కావడం కోసం. ఈ ఫ్లైట్ 3.5 kilometers రన్వే మీదే ఉంది. ఆ రన్వే మీదే అక్కడే వాళ్ళకి అనుమానం రావాల్సింది. ఆ రన్వే మీద వెళ్ళినప్పుడు వాటికి ఆ వింగ్స్కి కావాల్సిన థ్రస్ట్ అచీవ్ కావాలంటే ఇంజన్ సపోర్ట్ చేయాలి. బట్ ఇంజన్కి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఏం చేస్తుంది? ఒక ఇంజన్ తర్వాత ఇంకో ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఇది ప్రాథమిక నివేదికలో ఉన్నది. ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచెస్ ఎలాంటి ఇండికేషన్ ఇచ్చాయంటే which regulates fuel supply to the engines shifted from the run position to the cut off position almost simultaneously. 2 స్విచ్చెస్ ఉంటాయి అక్కడ. రన్ పొజిషన్లోంచి 2 ఇంజన్లకి కట్ ఆఫ్ పొజిషన్లోకి సైమల్టేనియస్గా వెళ్ళిపోయినాయట. అది చూసిన క్యాప్టెన్ గాబరా పడి ఇంకొక పైలట్ని అడిగారు. కో పైలట్ని అడిగితే ఆయన, నేను ఎందుకు కట్ చేస్తాను, అది దట్ ఐ డిడ్ నాట్ డూ. ఈ షట్డౌన్ ఏంటంటే దాంతో సడన్గా ఇంజన్స్ మరి కామ్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా ర్యాట్ని డిప్లాయ్ చేస్తారు. అదే ది షట్ డౌన్ ట్రిగ్గర్డ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. ర్యామ్ ఎయిర్ టర్బైన్ అది నెమ్మదిగా ఏంటంటే పికప్ చేసుకుంటుంది. అంటే ఆల్టర్నేటివ్గా సపోజ్ మనకు సహజం పవర్ పోయినప్పుడు జనరేటర్స్ ఆటోమేటిక్గా ఎలాగా ఆన్ అవుతాయో అలాంటి సిస్టమే ర్యాట్ కూడా అనమాట ఫ్లైట్కి. ర్యామ్ ఎయిర్ టర్బైన్. అయితే అంత పవర్డ్ ఫ్లైట్ని ర్యాట్ మరి అది అకామిడేట్ చేయలేకపోయింది. అంటే అది కూడా అందుకోలేకపోయింది. రిజల్టింగ్ ఇన్ విచ్ మనం ఆ క్రాష్ చూసాం, ఫ్లైట్ క్రాష్ చూసాం. అయితే రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అది ఎలాంటి రికమెండేషను చేయలేదు. ఇట్ హ్యాస్ నాట్ రికమెండెడ్ ఎనీ యాక్షన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఆపరేటర్స్ ఆఫ్ B787-8 ఎయిర్క్రాఫ్ట్ ఎట్ ది కరెంట్ స్టేజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది కాబట్టి ఈ ప్లేన్ మేకర్ విషయంలో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రికమెండేషన్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇంకా చేయలేదు. ఇది ఈ మ్యానుఫ్యాక్చరర్ కానీ ఆపరేటర్ కానీ B787B డ్రీమ్ లైనర్ది.
జనరల్ ఎలక్ట్రిక్ ఏమో ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది జీఈ GEnx 1B ఇంజన్, ఇది జీఈ చేసింది, జనరల్ ఎలక్ట్రిక్ చేసింది. హ్యాస్ ఆల్సో రిసీవ్డ్ ఏ సిమిలర్ రిలీఫ్. అంటే ఇప్పటికైతే వాళ్ళ మీద యాక్షన్ ఉండదు జీఈ మీద. జనరల్ ఎలక్ట్రిక్ తయారు చేసింది GEnx 1B ఇంజన్ని. బోయింగ్ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. వీ విల్ డిఫర్ టు ద AAIB టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ AI-171 ఇన్ అడ్హెరెన్స్ విత్ ది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్. మేము వారి ఇచ్చిన రిపోర్ట్ తోటి మేము విభేదిస్తున్నాం. ఎందుకంటే మేము ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారమే మేము పోతామనేది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఇంజన్ ఫ్యూయల్ స్విచ్చెస్ ఎందుకు కట్ ఆఫ్ అయినాయనే దానికి సంబంధించి రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనక విద్రోహ కోణం ఉందా, కుట్ర ఉందా? ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ అయితే ఆయన కొంత క్లూ ఇచ్చారు. కుట్ర కోణాన్ని మేము తోసిపుచ్చలేమన్నారు. అంతేగాని కుట్ర కోణం ఉందని ఆయన ఎక్కడ చెప్పలా, మేము తోసిపుచ్చలేమన్నారు. సో ఆ విషయం గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అయితే మెయిన్ ఫోకస్ అంతా కట్ ఆఫ్. రిమోట్లో ఇంజన్కి ఫ్యూయల్ సప్లై చేయడానికి కట్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఇది సాంకేతిక నిపుణులు అధ్యయనం చేస్తున్న అంశం. ఇంతవరకు ఈ అంశం చుట్టూ ఎవరు మాట్లాడలా. ఇవాళ మాట్లాడాల్సి వస్తుందంటే దీంట్లో చాలా కీలకమైన 2 ఇంజన్లకి సైమల్టేనియస్గా రన్ పొజిషన్స్ నుంచి కట్ ఆఫ్లోకి ఎలా వెళ్ళిపోతుంది, ఎవరు ఆపరేట్ చేశారు? ఈ లోపాన్ని జనరల్గా టేక్ ఆఫ్ ముందరే ఫ్యూయల్ స్విచెస్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్గా మానిటర్ అవుతుంది. అవన్నీ ఓకే అనుకున్న తర్వాతే ఫైనల్గా ATC నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాతే టేకాఫ్కి వెళ్తారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి. మరి ఆల్రెడీ ప్రతి ఫ్లైట్ టేకాఫ్ ముందర నిపుణుల బృందం వస్తారు, చెక్ చేస్తారు. ప్రిలిమినరీగా చెక్ చేయాల్సిన 9 to 10 షీట్ ఉంటుంది. ఆ షీట్ని చెక్ చేసుకుంటూ పోతారు. చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు బయటపడే అంశాలు ఇవే. అప్పుడు కూడా బయటపడింది ఫ్లైట్ తీరా మోసి టేకాఫ్ అయిన తర్వాత రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్లోకి ఎందుకు వెళ్ళింది. ఆ కట్ ఆఫ్లోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా మరి రాట్ దానికి టేక్ ఓవర్ చేసిన తర్వాత రాట్ కూడా థ్రస్ట్ ఎందుకు అందుకోలేకపోయింది. ఇది మొత్తానికి ఆ ఇద్దరు క్యాప్టెన్కి కోపైలట్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఇవాళ క్రూషియల్గా మారింది. ఒకవేళ విద్రోహ కోణమే ఉంటే కనుక మరి బోయింగ్ ఫ్లైట్స్ని రిమోట్లో ఫ్లైట్ ఆపరేటింగ్ మెకానిజాన్ని రిమోట్లో మానిటర్ చేస్తూ దాన్ని నియంత్రించవచ్చా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో దీంట్లో దిగింది, దిగింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దిగింది, NIA కూడా దిగింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రత్యేకించి న్యూక్లియర్ సైంటిస్టులు VVIPలు ట్రావెల్ చేస్తున్న విమానాలు ప్రమాదాలకు గురి కావటం మనలో ఒకటి గమనించాం. హోమీ జహాంగీర్ బాబా, అలాగే డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ, ఆయనైతే కనిష్క ఫ్లైట్ అది కూడా ఇలాగే క్రాష్, అండ్ హోమీ జహాంగీర్ బాబా ఫ్లైట్ క్రాష్, అండ్ ఇంకో 4-5 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అత్యంత VIPలు ప్రయాణిస్తున్నప్పుడు, ప్రత్యేకించి న్యూక్లియర్ సైంటిస్టులు ప్రయాణిస్తున్నప్పుడు దీని వెనకాల కుట్రకోణం ఏదన్నా ఉంటా? పాకిస్తాన్కి అన్ని తెలివితేటలు, పాకిస్తాన్ చేత ఆపరేట్ చేయించే తెలివితేటలు చైనాకు ఉంటాయి గ్యారంటీగా. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత మెకానిజం లేదు, అంత మేధో సంపత్తి లేదు. కానీ దొంగదెబ్బ తీయటానికి కావాల్సిన వ్యవస్థలన్నీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ వ్యవస్థల ద్వారా చైనా ఏమన్నా ఆపరేట్ చేయించి ఉండొచ్చా? ఎందుకంటే ఈవేళకి సివిల్ ఏవియేషన్కి సంబంధించి 2 మేజర్స్, ఒకటి USA అండ్ చైనా. బోయింగ్ 787 స్ట్రక్చర్ గురించి కంప్లీట్ అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు 2 దేశాల్లో కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ USAలో ఒక దాంట్లో బోయింగ్లో పనిచేసిన ఒక ఇంజనీర్ లాస్ట్ ఇయర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎందుకంటే ఆయన హ్యాస్ రైజ్డ్ క్వశ్చన్స్ అబౌట్ ది సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ బోయింగ్ అనమాట, బోయింగ్ ఫ్లైట్స్. చాలా కన్సర్న్స్ని ఆయన హైలైట్ చేస్తే అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఒక లీగల్ సూట్ నడుపుతున్నారు బోయింగ్ తోటి. అదొకటి. చైనాలో అయితే దీనికి సంబంధించి సమగ్రమైన నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, టెక్నోక్రాట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కోణం గురించి దర్యాప్తు చేస్తున్నామని నేరుగా ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి బట్ విద్రోహ కోణం ఉండే అవకాశాన్ని మేము తోసిపుచ్చలేం అని అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కనీసం 3 నెలలు పడుతుంది కంప్లీట్ బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ అంతా. దాంట్లో ఇప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో దొరికిన ఒక సంభాషణ, క్యాప్టెన్కి కోపైలట్కి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఇప్పటివరకు జరిగింది ఏంటంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ అయింది, ఇంజన్కి సప్లై లేదు. చూద్దాం దీని వెనకాల విద్రోహ కోణం ఉందా, ఉంటే ఎన్ని రోజుల్లో బయటపడుతుంది అనేది.